परिवीक्षाधीन अधिकारियों को संबोधित कर हमारा मार्गदर्शन करें। आप सभी से बात कर मुझे बहुत अच्छा लगा। మీ అందరితో మాట్లాడడం मेरा हर साल చాలా ये प्रयास బాగా रहता అనిపించింది. है कि ప్రతి आप సంవత్సరం जैसे युवा साथियों से మీలాంటి बातचीत యువ స్నేహితులతో करूं, ఇలాగే आपके మాట్లాడడానికి विचारों को लगातार जानता रहूं, నేను ప్రయత్నిస్తాను. आपकी बातें, మీ आपके ఆలోచనలు తెలుసుకుంటాను. सवाल, आपकी उत्सुकता మీ మాటలు, मुझे भी మీ ప్రశ్నలు, भविष्य की మీ चुनौतियों से ఉత్సుకత निपटने में मदद करती है। భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను साथियों, इस ఎదుర్కోవడానికి बात की चर्चा నాకు సహాయపడతాయి. ऐसे समय हो रही है మిత్రులారా, भारत अपनी ఇప్పుడు आजादी के ఈ సమయంలో 75 वर्ष का భారతదేశపు अमृत महोत्सव मना 75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృతోత్సవాన్ని జరుపుకునే వేళ 15 अगस्त ఈ की చర్చ तारीख జరుగుతోంది. अपने साथ ఈ సంవత్సరం आजादी की ఆగస్టు 15వ తేదీన लेकर के आ रही है। తనతో పాటు స్వతంత్ర భారతదేశపు 75వ వార్షికోత్సవం తీసుకువస్తుంది. एक बेहतर पुलिस सेवा के निर्माण का గడిచిన 75 సంవత్సరాలలో భారతదేశపు పోలీసు సేవ इंफ्रास्ट्रक्चर మరింత మెరుగ్గా నిర్మించడానికి हाल के वर्षों में ప్రయత్నాలు बहुत జరిగాయి. सुधार हुआ है। आज जब ఇటీవలి సంవత్సరాలలో मैं आपसे बात పోలీసు कर रहा हूं, శిక్షణకు సంబంధించిన तो यूं మౌలిక युवाओं को సదుపాయాలు देख కూడా रहा हूं, చాలా మెరుగుపడ్డాయి. जो अगले 25 वर्ष तक ఈరోజు भारत में నేను कानून మీతో व्यवस्था మాట్లాడుతున్నప్పుడు सुनिश्चित करने में सहभागी होंगे। ఎలాంటి యువకులను చూస్తున్నానంటే, ये बहुत बड़ा दायित्व है। భారతదేశంలో इसलिए రాబోయే हमें 25 नई సంవత్సరాలు शुरुआत, శాంతి భద్రతల పరిరక్షణలో एक नए संकल्प के భాగస్వామ్యులు इरादे के అవ్వబోతున్న साथ వారిని. आगे बढ़ना है। ఇది గొప్ప బాధ్యత. साथियों, అందువల్ల बहुत ఒక जानकारी నూతన तो नहीं ఆరంభం, कि आप में से ఒక కొత్త సంకల్ప ఉద్దేశంతో ముందుకు సాగాలి. गए हुए हैं या फिर कितनों మిత్రులారా, ने మీ గురించి నాకు పెద్దగా తెలియదు. మీలో ఎంతమంది लेकिन मैं आपको దండికి వెళ్ళారు లేదా 1930 సబర్మతి ఆశ్రమం చూశారు. दांडी यात्रा की याद दिला। కానీ నేను మీకు 1930 నాటి गांधी जी ने नमक దండి सत्याग्रह యాత్రను के दम గుర్తు पर చేయాలనుకుంటున్నాను. अंग्रेजी शासन की नींव हिला देने की बात कही थी। उन्होंने ये भी कहा था कि जब साधन न्यायपूर्ण और सही होते हैं तो भगवान भी साथ देने के लिए उपस्थित हो जाते हैं। साथियों, एक छोटे से जत्थे को साथ लेकर महात्मा गांधी గాంధీజీ साबरमती ఉప్పు आश्रम సత్యాగ్రహం ఆధారంగా బ్రిటిష్ పాలన పునాదిని కదిలించడం గురించి మాట్లాడారు. और जो ఆయన लोग जहां ఇది थे, కూడా చెప్పారు. वो नमक सत्याग्रह से ప్రయత్నం जुड़ते న్యాయపూరితమైనప్పుడు, 24 సరి दिन అయినది बाद అయినప్పుడు जब దేవుడు गांधी जी కూడా ने తోడు వస్తాడని. दांडी में अपनी यात्रा पूरी की మిత్రులారా, तो पूरे देश ఆయన తనతో ఒక చిన్న జనసమూహాన్ని తీసుకొని उठ करके खड़ा हो సబర్మతి ఆశ్రమాన్ని విడిచిపెట్టారు. कन्याकुमारी अटक से कटक पूरा हिंदुस्तान ఒక్కో రోజు గడిచే కొద్దీ चेतनवंत हो चुका। ఎక్కడెక్కడి ప్రజలు उस ఉప్పు मनोभाव సత్యాగ్రహంలో को చేరడం याद कर, కొనసాగించారు. उस इच्छा 24 రోజుల తర్వాత గాంధీజీ इसी దండిలో लगन में, తన ప్రయాణాన్ని పూర్తి इसी చేసినప్పుడు एकजुटता ने దేశమంతా ఆయనకు भारत అండగా की నిలబడింది. आजादी की लड़ाई को ఆ మనోభావనను గుర్తుంచుకోండి. ఆ సంకల్ప శక్తిని గుర్తుంచుకోండి. ఈ కోరికతో ఈ సంఘీభావం భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని సమిష్టితత్వ శక్తితో నింపింది. మార్పు అర్థం అదే భావన. సంకల్పంలో అదే బలమైన కోరిక నేడు మీలాంటి యువత నుండి దేశం కోరుకుంటుంది. 1930-1947 మధ్య దేశంలో పెరిగిపోయిన ఆటుపోట్లు, దేశంలోని యువత ముందుకు వచ్చిన విధానం, యువతరం మొత్తం ఒకే లక్ష్యం కోసం సమావేశమైన రీతిలో ఈరోజు మీరు కూడా అదే భావనను తీసుకురావాలి.
उस समय ఆ సమయంలో దేశ ప్రజలు देश के लोग స్వరాజ్యం కోసం పోరాడారు. खास करके देश के युवा ఈరోజు మీరు సురాజ్యానికి ముందుకు కదలాలి. आज ఆ సమయంలో ప్రజలు దేశ స్వేచ్ఛ కోసం పోరాడారు. लिए వారు మరణానికి మారణానికి సిద్ధపడ్డారు. उस समय लोग ఈరోజు आजादी మీరు దేశం కోసం జీవించే స్ఫూర్తితో ముందుకు సాగాలి. आज आपको 25 సంవత్సరాల తర్వాత भाव लेकर आगे భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. जब भारत అప్పుడు మన పోలీస్ సేవ ఎలా ఉంటుంది, पूरे అది ఎంత బలంగా ఉంటుంది అనేది ఈరోజు మీ చర్యలపై ఆధారపడి ఉంటుంది. कितनी మీరు सशक्त ఆ పునాదిని నిర్మించాలి. वो దానిపై आपके 2047 భవిష్యత్తు భారతదేశం యొక్క భవనం అద్భుతంగా आपको वो క్రమశిక్షణతో నిర్మించబడుతుంది. जिस पर ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి సమయం మీలాంటి యువతను ఎంచుకుంది. अनुशासित भारत की इमारत మీ అందరికీ గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. समय ने इस संकल्प మీరు की सिद्धि के భారతదేశంలో ప్రతి ప్రాంతం, आप जैसे ప్రతి స్థాయి మారుతున్న సమయంలో మీ కెరీర్ను ప్రారంభిస్తున్నారు. आप మీ सभी కెరీర్ का बहुत बड़ा రాబోయే 25 సంవత్సరాలు భారతదేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన 25 సంవత్సరాలు అవుతుంది. भारत हर क्षेत्र हर అందుకే स्तर पर మీ తయారీ, మీ మానసిక స్థితి दौर से गुजर रहा ఈ గొప్ప లక్ష్యం కోసం తప్పనిసరిగా అనువుగా మారాలి. भारत రాబోయే 25 సంవత్సరాలు మీరు మీ దేశపు వివిధ ప్రాంతాలలో వివిధ హోదాల్లో పనిచేస్తారు. की तैयारी విభిన్న పాత్రలు పోషిస్తారు. आपकी मनोदशा మీ అందరిపైన ఒక ఆధునిక, किसी बड़े సమర్థవంతమైన, సున్నితమైన పోలీసు సేవను आने నిర్మించవలసిన చాలా పెద్ద బాధ్యత ఉంది. आप देश के अलग ఇందువల్ల మీరంతా 25 సంవత్సరాల ప్రత్యేక మిషన్లో ఉన్నామని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. आप దీనికోసం భారతదేశం మిమ్మల్ని ప్రత్యేకంగా ఎంచుకుంది. और మిత్రులారా, संवेदनशील पुलिस सेवा के निर्माण ప్రపంచవ్యాప్తంగా ఉన్న एक बहुत అనుభవాల ప్రకారం ఒక దేశం और इसलिए అభివృద్ధి పదంలో పయనించినప్పుడు हमेशा ये याद దేశం వెలుపల నుండి, कि आप దేశం లోపల నుండి కూడా साल के సవాళ్లు विशेष పెరుగుతాయి. मिशन पर हैं। కాబట్టి भारत ने సాంకేతిక అంతరాయం కలిగించే ఈ కాలంలో तौर पर మీ ఎంపిక పోలీస్ వ్యవస్థ నిరంతరం సిద్ధం చేయడానికి కావాలి. साथियों दुनिया మీ ఎంపిక के अनुभव से నేరాల కొత్త పద్ధతులను మరింత వినూత్న పద్ధతిలో ఆపాలి. विकास के पथ पर आगे बढ़ता है तो देश के बाहर से और देश के भीतर से चुनौतियां भी उतनी ही बढ़ती हैं. ऐसे में आपकी चुनौती टेक्नोलॉजी डिसरप्शन के इस दौर में पुलिसिंग को निरंतर तैयार करने की है. आपकी चुनौती क्राइम के नए तौर तरीकों को उससे भी ज्यादा इनोवेटिव तरीके से रोकने की है. विशेष रूप से साइबर सिक्योरिटी को लेकर नए प्रयोगों, नए रिसर्च और ముఖ్యంగా సైబర్ భద్రతకు సంబంధించి కొత్త ప్రయోగాలు, भी करना होगा కొత్త పరిశోధనలు, और उनको కొత్త పద్ధతులను కూడా మీరు అభివృద్ధి చేయాలి. देश వాటిని అమలు పరచాలి. देश के लोकतंत्र ने మిత్రులారా, जो भी अधिकार దేశ రాజ్యాంగం, देशवासियों దేశ ప్రజాస్వామ్యం जिन దేశ ప్రజలకు को निभाने के ఎలాంటి హక్కులు ఇచ్చినప్పటికీ उनको सुनिश्चित నిర్వర్తించవలసిన విధులు, आप వాటిని నిర్ధారించడంలో మీ పాత్ర इसलिए కీలకం. आपसे अपेक्षाएं भी बहुत అందుచేత మీ పట్ల చాలా అంచనాలు, ఆశలు ఉన్నాయి. हमेशा नजर रहे మీ ప్రవర్తనపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుంది. आते रहेंगे. మీపై చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. पुलिस थाने से మీరు పోలీస్ స్టేషన్ గురించి మాత్రమే కాకుండా गांव के भीतर ही नहीं सोचते. పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరిధిలోనే ఆలోచించవద్దు. समाज में हर रोज మీరు हर సమాజంలో भूमिका से परिचित ప్రతి रहना పాత్ర, ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలి. और స్నేహపూర్వకంగా ఉండాలి. की मर्यादाओं को
ఎప్పుడూ ఒకే రకపు పరిమితులను అనుసరించండి. అత్యున్నతంగా ఉంచండి. మరో విషయం మీరు అన్ని వేళలా గుర్తుంచుకోవాలి. మీ సేవలు దేశంలోని వివిధ జిల్లాలలో, నగరాల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఒక మంత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇది దేశ ప్రయోజనాల కోసం అవ్వాలి. జాతీయ దృక్పథం ఉండాలి. మీ కార్యక్రమాల పరిధి, సమస్యలు తరచుగా స్థానికంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులలో వారితో వ్యవహరించేటప్పుడు ఈ మంత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడూ మీరు గుర్తుంచుకోవలసింది భారతదేశం ఒకటే, ఉత్తమ భారతదేశం. మీరు జెండా మోసేవారు కూడా. కాబట్టి మీ ప్రతి చర్య, మీ ప్రతి కదలికలో మొదట దేశం, ఎప్పుడూ మొదటిది దేశం. ఎల్లప్పుడూ మొదట ముందుగా దేశం అనే భావన ప్రతిబింబించాలి. మిత్రులారా, నా ముందు కొత్త తరం అద్భుతమైన మహిళా అధికారులను కూడా చూస్తున్నాను. కొన్నేళ్లుగా పోలీసు శాఖలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి నిరంతరం ప్రయత్నం జరుగుతోంది. మా కుమార్తెలు పోలీసు సేవలో ఉన్నారు. సమర్థత, జవాబుదారీతనంతో పాటు మర్యాద, సులభం, సున్నితత్వం యొక్క విలువలు మీకు శక్తిని ఇస్తాయి. అదేవిధంగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో కమిషనర్ వ్యవస్థ అమలుకు సంబంధించి ఒక రహస్యం కూడా ఉంది. అదేవిధంగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో కూడా కమిషనర్ వ్యవస్థను అమలు చేయడానికి రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో అనేక నగరాల్లో ఈ వ్యవస్థ అమలు చేయబడింది. ఈ ప్రదేశాలలో కూడా సానుకూల చర్యలు తీసుకోబడతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మిత్రులారా, పోలీసింగ్కు భవిష్యత్తు సమర్థవంతంగా పనిచేయడానికి సమిష్టితత్వం, సున్నితత్వం ముఖ్యం. कि पुलिस के साथियों ने किस तरह स्थितियों को संभालने में बहुत बड़ी भूमिका निभाई है। कोरोना के खिलाफ लड़ाई में ఈ కరోనా యుగంలో కూడా పోలీసు సహోద్యోగులు పరిస్థితులను నిర్వహించడంలో ఎలా పెద్ద పాత్ర పోషించారో చూశాము. कई पुलिस कर्मियों కరోనాపై పోరాటంలో మా పోలీసులు దేశ ప్రజలతో భుజం భుజం కలిపి పనిచేశారు. इन सभी जवानों को पुलिस साथी ఈ ప్రయత్నంలో చాలామంది పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను కూడా की तरफ త్యాగం చేయాల్సి వచ్చింది. के परिवारों के प्रति నేను వారికి నివాళి అర్పిస్తున్నాను. साथियों, దేశం తరఫున వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ये मैं एक ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటే నేను మీ ముందు देखते हैं మరో విషయం ఉంచాలనుకుంటున్నాను. जहां प्राकृतिक మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. कहीं बाढ़, ఎక్కడ ప్రకృతి విపత్తు జరిగినా, तूफान, ఎక్కడ వరదలు వచ్చినా, चलन, ఎక్కడో ఒక తుఫాను విలయ తాండవమాడినా, ఎక్కడో ఒక కొండచర్య విరిగిపడడం జరిగినా అక్కడ మా ఎన్డీఆర్ఎఫ్ మిత్రులు పూర్తి ప్రాముఖ్యతతో కనిపిస్తారు. उनके ही విపత్తు సమయాలలో विश्वास व्यक्त ఎన్డీఆర్ఎఫ్ పేరు వినగానే ये ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. अपने ఎన్డీఆర్ఎఫ్ काम से बनाई అద్భుతమైన పనితీరుతో आज ఈ విశ్వసనీయతను సృష్టించింది. कि आपदा ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విపత్తు సమయాలలో के जवान తమ ప్రాణాలను అర్పించడం ద్వారా కూడా लगाकर మనల్ని రక్షిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. में भी तो
ఎన్డీఆర్ఎఫ్లో కూడా చాలామంది పోలీసు బలగాలు ఉన్నాయి. साथी होते हैं, लेकिन क्या కానీ ఏమిటి यही भावना, ఈ భావన, यही सम्मान ఈ గౌరవం समाज में సమాజంలో పోలీసుల పట్ల ఉందా? एनडीआरएफ में पुलिस కానీ के लोग ఎందుకు? हैं। एनडीआरएफ దీనికి को సమాధానం మీకు తెలుసు. एनडीआरएफ में काम करने वाले पुलिस के जवान को ప్రజల దృష్టిలో పోలీసుల పట్ల समाज में ప్రతికూల అవగాహన ఏర్పడింది. आखिर क्यों? ఇది పెద్ద సవాలు. इसका उत्तर కరోనా కాలం ప్రారంభంలో ఈ అవగాహన కొద్దిగా మారింది. मानस में ये जो पुलिस का కానీ ఇప్పుడు नेगेटिव మళ్ళీ అదే పాత పరిస్థితి ఏర్పడింది. ये అంతెందుకు? अपने आप में बहुत बड़ी चुनौती। ప్రజల విశ్వాసం ఎందుకు పెరగదు? कोरोना काल విశ్వసనీయత ఎందుకు పెరగదు? महसूस किया गया था कि ये परसेप्शन थोड़ा बदला है, क्योंकि लोग जब वीडियो देख रहे थे, सोशल मीडिया में देख रहे थे, पुलिस के लोग गरीबों की सेवा कर रहे हैं, भूखे को खिला रहे हैं, कहीं खाना पका करके गरीबों को पहुंचा रहे हैं, तो एक समाज में पुलिस की तरफ देखने का, सोचने का वातावरण बदल रहा था। लेकिन अब फिर वही पुरानी स्थिति हो गई है। आखिर जनता का विश्वास क्यों मित्रुलारा, नहीं बढ़ता? దేశ భద్రత కోసం, क्यों नहीं శాంతి భద్రతల పరిరక్షణకు साथियों, మా పోలీసు సహచరులు सुरक्षा के लिए ఆటంకవాదం నిర్మూలించడానికి कानून व्यवस्था बनाए తమ रखने के लिए, ప్రాణాలను కూడా త్యాగం చేస్తారు. आतंक को मिटाने के लिए మీరు చాలా రోజులు ఇంటికి వెళ్ళలేకపోతున్నారు. अपनी जान పండుగలలో तक కూడా न्यौछावर कर మీరు తరచుగా మీ కుటుంబానికి देते। कई दिन దూరంగా ఉండాలి. आप घर नहीं కానీ जा पाते। పోలీసుల ఇమేజ్ त्योहारों విషయానికి में भी వస్తే आप ప్రజల अक्सर సెంటిమెంట్ మారుతుంది. आपको अपने परिवार से ఈ दूर ఇమేజ్ను रहना। మార్చడం పోలీసుల కొత్త తరం जब బాధ్యత. पुलिस की इमेज की बात आती है, రక్షక భటులపై అవగాహన పొందడానికి చెడు భావన తొలగించడం पुलिस में మీరు आ చేయాలి. रही नई पीढ़ी का మీ శిక్షణ, ये दायित्व మీ है ఆలోచన कि image సంవత్సరాలుగా में కొనసాగుతున్న పోలీసు इसका శాఖ ये యొక్క negative స్థిర సాంప్రదాయం खत्म हो, మీ రోజువారీ కార్యక్రమం ఎదురుగా ये ఉంది. आप लोगों को ही करना है। సిస్టమ్ మిమ్మల్ని మారుస్తుంది లేదా आपकी మీరు सोच के వ్యవస్థను बीच మార్చుకోండి. ఇది बरसों से మీ चली आ శిక్షణ, रही पुलिस మీ डिपार्टमेंट ఇష్టం, को మీ మనోబలం మీద ఆధారపడి ఉంటుంది. उसने आपका हर ఒక रोज విధంగా ఇది మీకు आमना మరొక सामना పరీక్ష. होना ही होना है। నన్ను నమ్మండి, सिस्टम आपको మీరు बदल देता ఇందులో है కూడా విజయం या సాధిస్తారు. आप सिस्टम को बदल देते తప్పకుండా हैं। మీరు ये విజయం आपकी సాధిస్తారు. ट्रेनिंग, आपकी इच्छा शक्ति और आपके मनोबल पर निर्भर करता है। आपके इरादे कौन से हैं, किन आदर्शों से आप जुड़े हुए हैं, उन आदर्शों की परिपूर्ति के लिए कौन संकल्प लेकर के आप चल रहे हैं, वही मैटर करता है आपके व्यवहार के बाबत में। ये एक तरह से आपकी एक और परीक्षा होगी और मुझे भरोसा है आप इससे भी सफल होंगे, जरूर सफल होंगे। साथियों, यहां जो हमारे पड़ोसी देश के युवा अफसर हैं, మిత్రులారా, वो भी ఇక్కడ మా పొరుగు దేశాల యువ అధికారులు కూడా ఉన్నారు. भूटान నేను हो, వారిని नेपाल కూడా हो, కోరుకుంటున్నాను. मालदीव हो, मॉरिशस మీకు हो, మంచి జరగాలని हम కోరుకుంటున్నాను. सभी భూటాన్, सिर्फ पड़ोसी नहीं है, నేపాల్, बल्कि हमारी మాల్దీవులు, మారిషస్, सामाजिक ఎక్కడైనా ताने में भी మనందరం ఇరుగు పొరుగు వారం మాత్రమే కాదు, हम सभी మన ఆలోచనలు, सुख दुख के साथ సామాజిక నిర్మాణంలో కూడా जब भी ఈ कोई సారూప్యత आपदा ఉంది. आती है, మనందరం ఆనందం, आती है, దుఃఖ సహచరులం కూడా. सबसे पहले हम ही విపత్తు एक दूसरे की సంభవించినప్పుడల్లా मदद करते हैं। విపత్తు వస్తుంది कोरोना काल కాబట్టి में भी ముందుగా हम ये మేము अनुभव किया। ఒకరికొకరు సహాయం చేసుకుంటాము. आने वाले కరోనా वक्त కాలంలో కూడా మేము होने वाले దీన్ని विकास में అనుభవించాము. కాబట్టి हमारी साझेदारी बढ़ रही है। రాబోయే సంవత్సరాలలో विशेष మా रूप से భాగస్వామ్యం కూడా आज जब అభివృద్ధి crime और చెందుతుంది. criminal सीमाओं से परे, ముఖ్యంగా ప్రస్తుతం ऐसे में నేరం, आपत्ति నేరస్తులు काल में పరిమితికి మించి ఉన్నారు. అటువంటి పరిస్థితులలో बात है, పరస్పరం सरदार సమన్వయం पटेल చాలా एकेडमी ముఖ్యం. से సర్దార్ పటేల్ అకాడమీలో మీ సమయం, మీ కెరీర్, एकेडमी में बिताए మీ हुए జాతీయ సామాజిక నిబద్ధత భారతదేశంతో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి social సహాయపడతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ అందరికీ మరోసారి
చాలా చాలా అభినందనలు. आप सभी को ధన్యవాదాలు. बहुत बहुत शुभकामनाएं. धन्यवाद.